మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. రీసెంట్గా ఒక కేసు విషయంలో మేము వినింది ఏంటి అంటే భార్య కూడా భర్తకి ఆలిమనీ ఇవ్వాలి అని, భరణం ఇవ్వాలి అని. అది ఎంతవరకు అంటే సమర్థించడం ఉంటుంది? అంటే దాంట్లో నిజ నిజాలు ఏంటి, అసలు ఏమంటారు దాంట్లో? యాక్చువల్గా ఇది బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఇది వర్డిక్ట్. అక్కడ ఏంటంటే పరిస్థితిలో ఒక హస్బెండ్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో హెల్త్ ఇష్యూస్ ఉండి ఆయన జాబ్ చేసే పరిస్థితి సరిగా లేదు. అండ్ ప్యారలల్గా ఉమెన్కి మంచి శాలరీ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నారు. పొజిషన్లో ఉండి ఈయన చేయలేని పరిస్థితిని, గ్రౌండ్స్ని బాంబే హైకోర్టు పరిగణన తీసుకొని తనకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, ప్రతి నెల ఇంత ఇవ్వాలని బాంబే హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఒక జడ్జ్మెంట్ వచ్చింది అది ఆల్రెడీ. సో ఇప్పుడు హస్బెండ్ వైఫ్కి ఇస్తారా, వైఫ్కి హస్బెండ్ ఇస్తారా అనేది కాకుండా జనరల్గా ఈక్వల్గానే షేర్ ఉంటుంది హస్బెండ్ వైఫ్ ప్రాపర్టీ, పర్సనల్ లైఫ్లో కూడా, ఫ్యామిలీలో. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒకరికి జాబ్ చేసి ఎర్న్ చేసే పరిస్థితిలో లేనప్పుడు ఇంకొకళ్ళు సపోర్ట్ చేయాలనేది దాని మెయిన్ ఉద్దేశం. సో అక్కడ చూస్తే ఉమెన్కి మంచి శాలరీ ఉంది, సమ్ గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్లో మంచి శాలరీ ఉంది తనకి. ఇతను చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితిని గ్రౌండ్ తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇప్పుడున్న రౌండ్ ద క్లాక్ వర్క్ ఆయన చేయలేరు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉమెన్ కూడా వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని బాంబే హైకోర్టు అయితే ఇచ్చింది. అట్లా సో ఇవి సిచ్యువేషన్ కన్సిడర్ చేసి ఇచ్చిందని అంటారు. ఇది ఎంతవరకు అంటే వేరే అన్ని కేసెస్ లో కూడా ఇది మనకు తీసుకోవడం జరుగుతుంది అంటారు? ఇప్పుడు జనరల్ గా మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు 8 ఫ్యాక్టర్స్ ఇచ్చిన వాటిలో కూడా కొన్ని, ఒక లాయర్ గా మాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా తీసుకున్నారు అందులో. ఎడ్యుకేషన్, మిగతా ఆస్పెక్ట్స్, జాబ్ కూడా కాకుండా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎందుకంటే కొందరు మెయింటెనెన్స్ అడగొచ్చు అండి, తప్పలేదు, రెస్పాన్సిబిలిటీ ఉండి కలిసి ఉన్న దాంట్లో కూడా ఇవ్వాలి. 125 CRPC పరంగా హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి, బికాస్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యామిలీ, హీఈస్ లయబుల్. ఇక్కడ ఏమవుతుందంటే గతంలో వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఒకళ్ళు ఇంట్లో పడంగానే ₹1,00,00,000 అడుగుతారు, లేకపోతే మెయింటెనెన్స్ లైఫ్ కూడా హైఫై పెరిగిపోతుంది. కర్ణాటక హైకోర్టులో 6 lakhs per month అడిగినంటే వీళ్ళకి మొత్తం హైఫై లైఫ్ ఉంటుంది. ఇది కరెక్ట్గా సుప్రీంకోర్టు చాలా తెలివిగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కూడా తీసుకుంది. అంటే ఆ పరిస్థితులు, నువ్వు ఏ విషయంలో నువ్వు అడిగావు మెయింటెనెన్స్, ఇప్పుడు నువ్వు చదువుకోలేదో, లేకపోతే చదువుకోలేకపోయినా వేరే జాబ్స్ ఏదో చేసుకుంటూ చేయొచ్చు, కానీ నువ్వు చేసే పరిస్థితి లేవు, పిల్లలు చూసుకోవడానికి నువ్వు సాక్రిఫైస్ చేసావు. ఇవన్నీ కన్సిడర్ చేసి మెయిన్గా గ్రౌండ్స్, మెయిన్గా మనం పిటిషన్ టైప్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు కూడా కొన్ని కాలమ్స్లో ఆన్ వాట్ గ్రౌండ్స్ వీఆర్ ఆస్కింగ్ అక్కడ స్పెసిఫై చేయాలి. ఇవన్నీ చేసి ఇవి కరెక్ట్గా, ఎవిడెంట్గా అన్ని కరెక్ట్గా ఉంటే అప్పుడు కోర్టు తీర్పిస్తుంది, ఖచ్చితంగా ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆ కేసులో మగోడికి వైఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలన్నట్టుగానే మిగతా ఉంటాయి, కానీ ఆ ఫ్యాక్టర్స్ అన్ని ట్రూ ఉండాలి, అది అప్ టు ద మార్క్ కరెక్ట్గా ఉండాలి. సో నిజంగానే ఒకవేళ హెల్త్ ఇష్యూస్తో కానీ, లేదంటే అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పిల్లల్ని చూసుకోవడానికి తను జాబ్ సాక్రిఫైస్ చేసి చూసుకుంటున్నాను కానీ ఇది వర్తిస్తుంది అంటారా? ఇప్పుడు ఏదన్నా ఏమైనా సాక్రిఫైస్ చేశారు అంటే ఆమె అడగటానికి అర్హత ఉందా? అర్హత బేసికల్గా ఏదో తన ప్యాషన్ కోసము, తనకేదో హైఫై లైఫ్ ఉండాలని చెప్పు, ఈ బ్యూటీ పార్లర్ కల్చర్కి కొందరు అలవాటు పడతారు, ఇంకొకటి ఏదో ఉంటుంది కదా, ఇలా కాకుండా హౌ మచ్ షీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ టు ఆస్క్, ఆమె రియల్గా లయబులా అవన్నీ పొందడానికి ఆ ఫ్యాక్టర్స్ని బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, తన ఎడ్యుకేషన్ కానీ, అంతకుముందు తను ఎలా ఉంది కానీ, ఇన్లాస్ ఇంట్లో ఎలా ఉంది, ఇవన్నీ 8 ఫ్యాక్టర్స్ చేసి పెట్టారు. ఈమె జాబ్ చేసింది ఇంతకుముందు, ఏ రీజన్స్ వల్ల వదిలేసింది, ఎంతవరకు చదువుకుంది, ఈమె ఎలా ఉండేది, ఈమె ప్రవర్తన, బిహేవియర్, సరౌండింగ్ అన్నీ కనుక్కొని దాన్ని బట్టి ఒక రిపోర్ట్ లాగా వస్తుంది జడ్జి దగ్గరికి. అవి ఎవిడెన్స్, ఇది కేస్ వితౌట్ ఎవిడెన్స్ ఇస్ బాడీ వితౌట్ సోల్ అన్నట్టు ఆ ఎవిడెన్స్ అనేది గట్టిగా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే దాని తరంగా ఎవరికైనా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసులో కూడా చూసారా అబ్బాయికి? తనకు బాంబే హైకోర్టు ఇచ్చిన దాంట్లో యాక్చువల్గా తన ఏదో డిజీజ్ వచ్చింది యాక్చువల్గా. ఓకే, ఆ డిజీజ్ వల్ల ఆయన రౌండ్ ద క్లాక్ వర్క్ చేయలేదు. ఇవాళ మనకు ఐటీ కల్చర్లో కానీ మిగతా కానీ రొటేషన్ షిప్స్ అనుకుంటూ ఒకవేళ హాలిడే ఇచ్చిన ఆ రోజు కూడా రమ్మని ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఓవర్ టైమ్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. తనకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆ హెల్త్ ఇష్యూ వల్ల తను ఇప్పుడు పని చేయలేడు. మహా అంటే హీ మే సిట్ ఇన్ సమ్ షాప్ ఆర్ సమ్ స్టోర్ ఆర్ సంథింగ్, బట్ హీ కాంట్ డూ రౌండ్ ద క్లాక్. కానీ ప్యారలల్గా ఉమెన్కి మంచి జాబ్ ఉంది, షీ ఈజ్ యాక్టివ్ మోర్. అట్లాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఎవరిక్కడ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల చూస్తామండి, వైఫ్ జాబ్ చేస్తుంది, హస్బెండ్ ఇల్లు చూసుకుంటాడు. ఇక్కడ తనకేదో లక్కీగా మంచి జాబ్ వచ్చింది, తనకేదో బిజినెస్ ఉంది. సో ఇతను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయటం, ఇతను హౌస్ హోల్డ్ పని చేయటం, హౌస్ హస్బెండ్ అని చెప్పుకుంటారు, ఎందుకంటే ఇల్లు చూసుకోవడం జరుగుతుంది. టు బట్ ఈస్
ఫ్యామిలీ బాగుండాలన్న మెయిన్ ఉద్దేశం. కరెక్ట్. జడ్జి తీర్పిచ్చినా కూడా మన కంట్రీలో చాలా మటుకి డైవర్స్ కూడా ఎంకరేజ్ చేయరు, మాక్సిమం కలపాలని చూస్తారు. అందుకని కోర్టులు అన్ని రోజులు జరుగుతుంటాయి. ఏమన్నా ఛాన్స్ ఉండవు కలపడానికి అని జడ్జెస్ కూడా ఈజీగా ఇవ్వరు. మనకి జడ్జిమెంట్స్ ఎన్ని పెట్టినా కూడా ఫ్యాక్టర్స్ అని కన్సిడర్ చేస్తారు. సో ఎటుబడి మంచిగా ఉండాలి, అక్కడ హస్బెండ్ సంపాదిస్తున్నాడా వైఫ్ సంపాదిస్తున్నాడా కన్నా ఫ్యామిలీ బాగుండాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో తను ఇవ్వాలి. బహుశా తను ఇవ్వలేదేమో, ఇచ్చుంటే తన కోర్టు కూడా రాడు, అప్లై చేయడు, పిటిషన్ పెట్టాడు కాబట్టి, కేసు ఫైల్ చేయడు కాబట్టి. సో తను ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంది, ఇతనివి కూడా జెన్యున్గా ఉన్నాయి కాబట్టి అక్కడ హస్బెండ్కి వైఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలని బాంబే హైకోర్టు చెప్పింది. అంటే ముందేమో ఓన్లీ హస్బెండ్సే ఎర్న్ చేయాలి, లేదంటే వాళ్ళే ఎంత చేసినా ఉమెన్ ఎంత చేసినా కానీ హస్బెండ్ అయితే కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఉండేది. అంటే ఇప్పుడు ఇవ్వలేదు అనే సిచ్యువేషన్ ఒకటే పెట్టుకోకుండా మీరు అన్నట్టు మనకు సరౌండింగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా చూసి ఇలాంటి జడ్జ్మెంట్స్ అనేది కన్సిడర్ చేసి అప్పుడు జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఎట్టుబడి ఫ్యామిలీస్ మంచిగా ఉండాలనేది మెయిన్ ఉద్దేశం మన ఇండియన్ కోర్ట్స్కి అయితే ఉంది. ఎందుకంటే ఫారెన్ కోర్టులో ఇచ్చినంత ఈజీగా మన దగ్గర రావు ఫ్యామిలీ కోర్ట్స్. ఇప్పుడు కల్పతరు కోర్టుకి ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు అది ఆ కోర్టు రీసెంట్గా వచ్చినా కూడా ఆ కోర్టులో ఉన్న కేసులు ఎన్నెన్ని ఏళ్ల నుంచి ఉంటున్నాయి. మరి ఎందుకు అంటే కోర్టుకు కూడా అంత ఇవ్వడం ఈజీగా ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదన్నప్పుడు అలా విడదీసినా మంచిగా ఉంటారు అన్న పరిస్థితులు ఇస్తారు. ఎట్టుబడి గుడ్ చేయాలనేది ఉన్నది, మన కల్చర్లో ఉంది, మన ఇండియన్ బ్లడ్లో కూడా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.